శాస్త్రం చెప్పింది న్యాయోపార్జిత విత్తేన కర్తవ్యం హ్యాత్మరక్షణం అని. న్యాయ మార్గంలో సంపాదించండి, ఎవడు కాదని లేదు. మీకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని ప్రామాణికంగా చెయ్యండి. దానికి మీకు ఏమి సర్కారు అథవా మీ యజమాని జీతం ఇస్తాడో దాన్ని పుచ్చుకోండి, మీ యొక్క కుటుంబాన్ని పోషించండి. కానీ అన్యాయ మార్గంలో ఎందుకు వెళతారు? అన్యాయ మార్గంలో సంపాదించాలని ఎందుకు ప్రయత్నిస్తారు? ఆ అన్యాయ మార్గంలో సంపాదించింది మళ్ళీ అన్యాయంగానే పోతుంది. అన్యాయేనార్జితం విత్తం అన్యాయేన వినశ్యతి. అన్యాయ మార్గంలో నేను చాలా సంపాదించాను అనుకుంటారే కానీ ఆకస్మికంగా ఏదో ఆపద వచ్చి మీరు అన్యాయంగా సంపాదించింది అంతా దాంట్లో పోతుంది. కాబట్టి ఆ అన్యాయంగా సంపాదించను వద్దు, అన్యాయంగా అది పోను వద్దు. న్యాయ మార్గంలో ఉందాం, న్యాయంగా సంపాదిద్దాం. కాబట్టి ఇంకొకటి యొక్క సొత్తును ఆశపడకూడదు. న్యాయంగా నాకేం లభిస్తుందో దాంతో నేను తృప్తి చెందాలి. ఆ తృప్తి అనేది మనిషికి కావాలి.